ఆదిలాబాద్ జిల్లాలో అకాడీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. రాజుల్ పెన్ను పాడి పశువులకు రక్షణగా నిలిచే దేవతగా పూజిస్తారు. నెలవంక దర్శనంతో పూజలు ప్రారంభిస్తారు. వేడుకల్లో భాగంగా గ్రామ పొలిమేరలోని బాబ్రీ చెట్టు వద్దకు వెళ్లి పవిత్ర దేవతల ప్రతిరూపాలను శుద్ధి చేసి కటోడాలు అక్షింతలు వేసిన తర్వాత మొక్కులు చెల్లించారు. అకాడీ పూజలు పూర్తయిన తర్వాతే వానాకాలంలో లభించే అటవీ ఉత్పత్తులను సేకరించి వాటి ద్వారా ఉపాధిని పొందుతారు. ఈ పూజల అనంతరం దండారి గుస్సాడి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాలలో ఆకాడి పూజ ఎవ్రీ ఇయర్ జరుపుతారు సార్. ఎందుకంటే ఆకాడి అనేది ఎవ్రీ సంవత్సరం అంటే పాడి పంటల కోసము మంచిగా పండాలని, తర్వాత జంతువుల కోసము పులులు దాడులు చేస్తాయని, అవి మంచిగా ఉండాలని. సో ఇక్కడికి వచ్చినాక అందరు ఊరోళ్ళు కలిసి చిన్న పెద్దోళ్ళు కలిసి పూజలు చేసి తర్వాత అన్ని జంతువులను తీసుకొచ్చి ఇక్కడ గీతేసి అంటే దేవునికి మొక్కి గీత వేసి మొత్తం ఆవులు దాటేస్తారు సార్, మంచిగా ఉండాలని అంతే. మళ్ళీ ఆకాడి పండుగ చేస్తాం. అడవి శాఖలో ఎటువంటి ప్రమాదం ఉండదు అని దీని వలన ఆ దేవరి పట్టెలని వీళ్ళు పూజలు చేస్తారు. ఏమైనా కాకుండా అంటు వ్యాధులు రాకుండా, పులులు రాకుండా, నక్కలు రాకుండా, పందులు రాకుండా, ఏమైనా రాకుండా దానికి పూజ చేయడానికి పటేల్ దేవరి అనే మహాజనులు వీళ్ళు ముగ్గురు లోపట్ల బాధ్యత ఉంటుందని, పెద్ద బరువు ఉంటుందని ఇది మేము గుర్తించి సమాప్తి చేస్తున్నాం.